ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలకు అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ఆర్ నగర్, బీకేకోట ప్రాంతాల్లో అక్రమంగా ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిపై జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బీకేచూడ చౌరస్తా వరకు ఫుట్పాత్ ఆక్రమణలను బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. దానికి అనుగుణంగా కమిషనర్ గారు మాకు దిశానిర్దేశం చేశారు. ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రాము జిహెచ్ఎంసీ లో కూడా ప్రతి సాటర్డే జోన్ లో ఒకటి సెలెక్ట్ చేసి ఎక్కడైతే ట్రాఫిక్ కంజెషన్ ఉన్నదో ఆ ప్రాంతాలు మేము సెలెక్ట్ చేసాము. వాళ్ళకందరికీ ఒక గత 3 రోజుల నుంచి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నదని తీసేయమని చెప్పి. దాని తర్వాత ఈ రోజు శనివారం రోజు మేము ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి బీకేగూడ సర్కిల్ ఆఫీస్ 39 అమీర్పేట వరకు ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ప్రోగ్రాము చేపట్టడం జరిగింది. దానికి కులుగా మా సిసిపి గారు, సిపి గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఆల్ జోనల్ టౌన్ ప్లానింగ్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ ప్రోగ్రామ్ లో నిమగ్నమై ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని ఇప్పుడు మేము ఒక 40 షాపుల వరకు గుర్తించాము. దాంట్లో కూడా పర్మనెంట్ ఏమో ఒక 35 వరకు టెంపరరీ ఎంక్రోచ్మెంట్స్, ఒక 25 వరకు పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ కూడా గుర్తించి అవి కూడా తీసేయడం జరిగింది. మళ్ళీ పెడితే అలాంటిది ఏం లేదు. మళ్ళీ తర్వాత మేము స్పెషల్ డ్రైవ్ కూడా మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము. పబ్లిక్ అందరికి తెలియజేయమనగా ఈ ఎంక్రోచ్మెంట్ టెంపరరీ కానీ పర్మనెంట్ కానీ ఫుట్పాత్ మీద పెట్టొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఈ తోపుడు బండ్లు టెంపరరీ ఉంటాయి కాబట్టి 3 రోజులు ఉన్నాయి కాబట్టి అవి కూడా చెప్పడం జరిగింది.